ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్స్ ఖచ్చితంగా ఈ మాటను ఒక్కసారైనా చెప్పుంటారు. యాక్చువల్లీ ఈ రోల్ కోసం మేము ఒకరిని అనుకున్నాం. వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల వేరొకరిని కాస్ట్ చేసుకున్నాము అని. అయితే ఇలానే కొంతమంది ఫేమస్ యాక్టర్స్ చేతుల దాకా వచ్చిన ఒక మంచి రోల్‌ని వదులుకున్నారు. అయినా వాళ్ళలా వదులుకోవడానికి కూడా వెనక కొన్ని కారణాలున్నాయిలెండి. ఇంతకీ ఆ కారణాలేంటి? ఎందుకు వదులుకున్నారు అని తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నిజానికి మన స్టార్స్ వదులుకున్న బ్లాక్ బస్టర్స్ అండ్ డిజాస్టర్స్ కోసం చెప్తూ కూడా ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ చేశాం. వాటి లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత వాటిని కూడా చూసేయండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానెల్‌లో వీడియోస్‌ని చూస్తున్నారు. అది చాలా పెద్ద నేరం. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కియండి. ఓకే. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అతడు. 'అతడు' మూవీలోని మహేష్ బాబు గారి రోల్‌తో పాటు వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్స్ అంటే ప్రకాష్ రాజ్ గారిది, అలాగే నాజర్ గారిది. అయితే మొదటగా నాజర్ గారు చేసిన తాత రోల్ కోసం అని చెప్పి మన టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు గారిని కాంటాక్ట్ అయ్యారు. కానీ శోభన్ బాబు గారైతే సింపుల్‌గా రిజెక్ట్ చేశారు. దీనికొక మెయిన్ రీజన్ ఉంది. శోభన్ బాబు గారు ఆయన ఏజ్ అయిపోయిన తర్వాత పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకంటే ఒకప్పుడు జనానికి అందగాడు, సోగ్గాడు అంటే శోభన్ బాబు గారు మాత్రమే గుర్తొచ్చేవారు. సో, ఆయనేంటంటే జనానికి సోగ్గాడిగానే గుర్తుండిపోవాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారట. అందుకే ఏజ్డ్ రోల్స్ చెయ్యడానికి ఒప్పుకోలేదు. దానివల్లే ఈ రోల్‌ని ఆయన వదులుకున్నారు. కాకపోతే ఈ రోల్‌లో నాజర్ గారు చెయ్యడం వల్ల తెలుగులో ఆయనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి మరొక కారణం అయ్యిందనే చెప్పాలి. నంబర్ 6 ఒక్కడు. 'ఒక్కడు' మూవీకి మనం అంత గట్టిగా కనెక్ట్ అయ్యామంటే పవర్‌ఫుల్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఉండడం వల్ల మాత్రమే కాదు, ప్రొటాగనిస్ట్‌కి ధీటుగా ఉండే యాంటాగనిస్ట్ రోల్ కూడా ఉండడం వల్లే. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మన తెలుగు యువత అయితే 'ఓబుల్ రెడ్డి' క్యారెక్టర్‌ని చాలా గట్టిగా ఓన్ చేసేసుకున్నారు. 'ఓబుల్ రెడ్డి ఈస్ ఎ ట్రూ లవర్' అని చెప్పి సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లు చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి ఒక క్రేజీ విలన్ రోల్ కోసం ముందుగా ఎవరిని అనుకున్నారు తెలుసా? ఇప్పటి మ్యాచో స్టార్ 'గోపీచంద్' గారిని. యెస్, 'గోపీచంద్' గారినే అనుకున్నారు. అనుకోవడం ఏంటి, షూటింగ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసిబోయారు. కాకపోతే అప్పుడే 'నిజం' మూవీ ఓకే అయ్యింది అండ్ అందులో కూడా 'గోపీచంద్' గారే విలన్ అని చెప్పి తెలిసింది. బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్‌లో కూడా సేమ్ హీరో అండ్ విలన్ ఉంటే బాగోదేమో అని చెప్పి ఈ సినిమాలో 'గోపీచంద్' గారిని పక్కన పెట్టి 'ప్రకాష్ రాజ్' గారిని కాస్ట్ చేసుకున్నారు. ఆ విధంగా 'గోపీచంద్' గారి కెరియర్‌లో ఒక మంచి యాంటాగనిస్ట్ రోల్ మిస్ అయిపోయింది. నంబర్ 5 'టెంపర్'. 'టెంపర్‌లో' జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్ ఒకెత్తయితే, ఆయన పక్కన పోసాని గారి పెర్ఫార్మన్స్ మరొక ఎత్తు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పోసాని కృష్ణమురళి గారి పవర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ అనే చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ నన్నడిగితే పోసాని గారి కెరియర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప క్యారెక్టర్ ఇది. అయితే ఇలాంటి ఒక హైలైట్ క్యారెక్టరైజేషన్ కోసం మొదటగా ఎవరిని అనుకున్నారు తెలుసా? పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని. ఇన్‌ఫాక్ట్ నారాయణమూర్తి గారికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుద్ది ఈ రోలు. కాకపోతే నారాయణమూర్తి గారి రూట్ వేరు కదా! కమర్షియల్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయడానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. దానివల్లే ఆయన ఈ రోల్‌ని వదులుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రోల్ కోసం అని చెప్పి పోసాని గారి దగ్గరికి వెళ్లారు అండ్ ఆయన కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అయ్యిందిది. ఇంకా నెక్స్ట్ మూవీ కోసం చెప్పే ముందేంటంటే రీసెంట్‌గా 'తిరుపతి లడ్డు' కాంట్రోవర్సీ చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తూ మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో చేశాము. కామెంట్స్‌లో లింక్ పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. ఒకసారి ఛానెల్ విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే న్యూస్ 3 ఫ్యాక్ట్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండే. నంబర్ 4 'మానాడు'. 'మానాడు' మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు గారికి, అలాగే 'శంభు' గారికి ఈ సినిమా ఒక సాలిడ్ కమ్‌బ్యాక్. అండ్ 'ఎస్‌జే సూర్య' గారికైతే ఇదొక గేమ్ చేంజింగ్ మూవీ. అందరూ 'స్పైడర్' తర్వాత 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగ్ కెరియర్ స్పీడ్ అందుకుంది అని అంటారు. కానీ నిజానికి 'మానాడు' మూవీ తర్వాత 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగ్ కెరియర్ ఇంకా ఎక్కువ స్పీడ్ అందుకుందని చెప్పాలి. అయితే ఇలాంటి క్రేజీ రోల్‌ని మిస్ చేసుకున్న ఒక అన్‌లక్కీ యాక్టర్ ఎవరో తెలుసా? అరవింద్ స్వామి గారు. యెస్, వెంకట ప్రభు గారు మొదటగా ఈ రోల్ కోసం అరవింద్ స్వామి గారిని సంప్రదించడం జరిగింది. అరవింద్ స్వామి గారికి కూడా ఈ రోల్ బాగా నచ్చింది. కాకపోతే ఆయనకి డేట్స్ అనేవి సెట్ అవ్వకపోవడం వల్ల ఆ రోల్‌ని వదిలేసుకున్నారట. అప్పుడు ఆ రోల్ కోసం అని చెప్పి 'ఎస్‌జే సూర్య' గారిని కాంటాక్ట్ అయ్యారు. కానీ నిజం చెప్పాలంటే ఆ రోల్‌కి 'ఎస్‌జే సూర్య' గారే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. కానీ మ్యాటర్ ఏంటంటే అరవింద్ స్వామి గారు ఇప్పటికొచ్చి 'మానాడు' మూవీ చూడలేదట. అంటే వెంకట ప్రభు గారు మూవీ నరేట్ చేస్తున్నప్పుడు అరవింద్ స్వామి గారు 'ధనుష్ కోడి' రోల్‌లోని ఆయననాయన ఊహించుకున్నారట. సో, ఇప్పుడు ఆ రోల్‌లో వేరొకరిని చూడ్డానికి ఆయన మనసొప్పట్లేదని ఆ సినిమా చూడడమే మానేశారు. నంబర్ 3 'విక్రమ్'.
'విక్రమ్' మూవీలో లోకేష్ కనగరాజు గారు చాలా పవర్‌ఫుల్ రోల్స్‌నే రాసుకున్నారు. అందులో ఒకటి విజయ్ సేతుపతి గారు చేసినటువంటి 'సంతానం' రోల్. ఈ రోల్‌కి విజయ్ సేతుపతి గారు తప్ప ఇంకెవ్వరు సూట్ అవ్వరు అనే రేంజ్‌లో అద్భుతమైన పెర్ఫార్మన్స్‌ని అందించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 'సంతానం' రోల్ కోసం మొదటగా లోకి మామ విజయ్ సేతుపతి గారిని అనుకోలేదట. ఈ రోల్ కోసం మొదటగా రాఘవ లారెన్స్ గారిని సంప్రదించారు. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ. అక్కడ డేట్లు సెట్ అవ్వకపోవడం ఆయన ఈ రోల్‌ని వదిలేసుకున్నారు. ఆ తర్వాత ఆ రోల్ కాస్త విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సేమ్ ఇలాంటి రీజన్ వల్లే ఇంకొక స్టార్ యాక్టర్ ఒక మంచి రోల్‌ని మిస్ చేసుకున్నారు. నంబర్ 2 బాహుబలి. ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసినటువంటి సినిమా 'బాహుబలి'. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సాలిడ్ బ్రేక్ వచ్చింది. అయితే పార్ట్ 1 రిలీజ్ అయ్యాక అందరి నోట ఒకటే ప్రశ్న. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని. అయితే ఆ కట్టప్ప రోల్ కోసమే మొదటగా సత్యరాజ్ గారిని అనుకోలేదు. మలయాళం సూపర్ స్టార్ అయినటువంటి 'మోహన్ లాల్' గారిని అనుకున్నారు. ఈవెన్ 'మోహన్ లాల్' గారు కూడా ఈ రోల్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిచ్చారు. కానీ అంటే తెలుసు కదా! 'రాజమౌళి' గారి మూవీ అంటే చాలా టైం పట్టుద్దని. ఇప్పుడేటంటే 'మోహన్ లాల్' గారికి ఆల్రెడీ బోలెడు కమిట్మెంట్స్ ఉండడం, అక్కడ డేట్లు సెట్ అవ్వకపోవడం, ఆయన ఆ రోల్‌ని వదిలేసుకోవాల్సొచ్చింది. కానీ 'సత్యరాజ్' గారు మాత్రం కట్టప్ప రోల్‌లోని భలే సూట్ అయ్యారు కదా! అండ్ ఇదే మూవీలోని ఇంకొక ఐకానిక్ రోల్‌ని ఒకరు మిస్ చేసుకున్నారు. దీనికి రీజన్ డేట్‌లు సెట్ అవ్వకపోవడం గాదు. బడ్జెట్ ఎక్కువవ్వడం. నంబర్ 1 మళ్ళీ 'బాహుబలి'. 'శివగామి' రోల్‌లో రమ్యకృష్ణ గారి పెర్ఫార్మన్స్ పీక్స్‌లో ఉంటది. అయితే ఆ రోల్ కోసం కూడా మొదటగా రమ్యకృష్ణ గారిని అనుకోలేదు. అంటే పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌ని ప్లాన్ చేసుకున్నారు కదా! దీనివల్ల అన్ని లాంగ్వేజెస్ నుంచి యాక్టర్స్‌ని కాస్ట్ చేసుకోవాలని చెప్పి 'శివగామి' రోల్ కోసం అని చెప్పి శ్రీదేవి గారిని కాంటాక్ట్ అయ్యారు. కాకపోతే శ్రీదేవి గారు మాత్రం రెమ్యూనరేషన్ ఎక్కువగా అడిగారు. అంతేకాకుండా షూటింగ్ కోసం ఎక్కడికి వచ్చినా సరే ఆవిడ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, హోటల్ చార్జెస్, ఫుడ్డు ఇవన్నీ ప్రొడ్యూసర్సే భరించాలి ఎక్స్‌క్లూడింగ్ రెమ్యూనరేషన్ అని జెప్పారు. కానీ రాజమౌళి గారేమో ఒకవైపు బడ్జెట్‌ని కంట్రోల్ చేయాలని జెప్పి ఆలోచిస్తూ ఉంటే, శ్రీదేవి గారి వల్ల ప్రొడ్యూసర్స్‌కి బర్డెన్ ఎక్కువయ్యేలా ఉందని చెప్పి అక్కడి నుంచి రాజమౌళి గారు సైలెంట్‌గా సైడ్ అయిపోయారన్నమాట. ఆ తర్వాత రమ్యకృష్ణ గారిని కాస్ట్ చేసుకున్నారు. అండ్ నాకు తెలిసి రమ్యకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు ఆ రోల్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవ్వలేరేమో అనే జెప్పాలి మామ. సినిమా చూసిన తర్వాత నాకైతే అదే అనిపిచ్చింది. అదిదా మ్యాటర్. వీళ్ళు ఈ రోల్స్‌ని మిస్ చేసుకోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నప్పటికీ, వాళ్ళ కెరియర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప రోల్స్‌ని మిస్ చేసుకున్నారనే జెప్పాలి. బట్ ఏంటంటే, నేను వెతికిన తర్వాత నాకు దొరికిన లిస్ట్ అయితే ఇది. ఒకవేళ నేనేమైనా మిస్ చేశాను అంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. పార్ట్ 2 చేసేద్దాం. ఆల్సో మన స్టార్స్ మిస్ చేసుకున్నటువంటి ఐకానిక్ రోల్స్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? సింపుల్‌గా ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ చేసేయండి. ఇక్కడొక విషయం నిజమే. మాకు రీచ్ వస్తదని చెప్పి టార్గెట్ అడుగుతున్నాను. రెండవది మీకు ఈ కాంటెంట్ మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి కదా! సో, అందుకే మీ దగ్గర నుంచి కూడా తెలుసుకోవడానికి ఈ మాట అడుగుతున్నాను. సో, 3,000 లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.